అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. అపోజిరైన యోహాను ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి భాగంలో ఎఫెసు సంఘానికి చేసిన హెచ్చరికను ఈరోజు తెలుసుకుందాం. లుకింగ్ బ్యాక్ టు గాడ్, దేవుని వైపు తిరిగి చూచుట అనే అంశంపై మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతం.
అనుదిన దైవ ధ్యానంకు స్వాగతము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. ప్రార్థించుకుందాము. కృపామయుడా, మహోన్నతుడా, మా గొప్ప రాజా, నీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించున్నాను ప్రభా. గత రాత్రంతా మమ్మల్ని కాచి కాపాడి ఉదయమే తండ్రి మమ్మల్ని సజీవుల లెక్కలో లేపిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. తండ్రి, మీ వాక్యము ధ్యానించబోచుండగా తండ్రి మా యొక్క మనోనేత్రాలు తెలిసి తండ్రి మరి ఇదిగో నాయన మీ వాక్యాన్ని మా హృదయ పలకల మీద ముద్రించుకొని వాటిని తండ్రి మరి ఇదిగో ధ్యానించి మరి వాటి అనుసారంగా మేము జీవించుటకు, మా జీవిత శైలిని, జీవన శైలిని మేము మార్చుకుంటకు మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని యేసయ్యా నీ బంగారు పాదాన్ని బట్టి బ్రతిమాలి వేడుకొంచున్నాను ప్రభా. ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు యోహాను రాసిన ప్రకటన గ్రంథం నుండి ఒక వచనాన్ని మనము ధ్యానించుదాము. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ప్రియులారా, ఇక్కడ ప్రకటన గ్రంథంలో మరి యోహాను ఎఫెసు సంఘానికి ఈ వాక్యము చెప్తున్నాడు. ఏమని అనగా, మీరు ఏదైతే క్రియలు ఇదివరకు చేసి ఉన్నారో వాటిని తీసివేసుకొని తిరిగి నా తట్టు తిరిగితేనే మంచిది, లేనిచో మీ యొక్క దీపస్తంభాన్ని నేను వచ్చి తీసివేస్తాను. దీపస్తంభము తీసివేస్తే ఏం జరుగుతుంది మనందరికీ తెలుసు. దీపస్తంభము తీసివేస్తే అక్కడ చీకటి ఉంటుంది. మన జీవితాలన్నీ కూడా చీకటిమయంగా మారుతాయి. మరి చీకటి కలిగిన జీవితాలు ఏ విధంగా ఉంటాయనగా, ఆ జీవితంలో స్వస్థత ఉండదు, చీకటి జీవితంలో విజయం ఉండదు, చీకటి మరణానికి సూచనగా ఉంటుంది. మరి ఇన్ని విధాలైన అపాయాలు మరి మనకు ఎందుకు వస్తాయంటే, మనము ఈ పూర్వము చేసిన క్రియలను మాని ఆయన తట్టు తిరగనిచో దేవుడు మరి ఈ క్రియలు మన జీవితంలో చేస్తారని చెప్తున్నారు. మరి ఇక్కడ చూసినట్టయితే ఎఫెసు సంఘం గురించి మనం ఆలోచించినట్టయితే దాదాపుగా ఇది క్రీస్తు పూర్వము 96వ సంవత్సరంలో మరి యోహాను ఈ ప్రకటన గ్రంథంలో ఎఫెసు సంఘానికి తన యొక్క క్రియల గురించి రచించి ఉన్నాడు. మరి ఈ రోజుల్లో మనం చూసినట్టయితే ఎఫెసు సంఘము అనేది ఆ ఎథెన్స్ పట్టణం కానీ ఎఫెసు సంఘం కానీ పూర్తిగా నేలమట్టమై ఉందండి. ఎందుకు అనగా వారి యొక్క పూర్వపు క్రియలను వారు మానలేదు, వారి నుండి మరి దీపస్తంభము తొలగింపబడింది. ప్రియులారా, మరి ఇక్కడ చూసినట్టయితే మన జీవితాల్లో కూడా చాలాసార్లు దేవుడు ఒక సైన్ ఇస్తుంటాడు. మనలో ఉన్న చెడుతనం కానీ, మనలో ఉన్న పాత విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసివేసుకొని తన యొద్దకు వచ్చినట్టయితే తన యొక్క మరి దీవెనలతో కానీ, తన యొక్క బ్లెస్సింగ్స్తో కానీ దేవుడు మన జీవితాన్ని పరిపూర్ణం చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. కానీ మన పూర్వపు జీవితాన్ని మనం వదలకుండా, మరి ఆయన దగ్గరికి మనం తిరిగి రాకుండా మన జీవితాలను మనం చేతులారా నాశనం చేసుకుంటూ ఉంటాం. మరి బైబిల్లో చూసినట్టయితే మరి తప్పిపోయిన కుమారుని విషయంలో మనం చూసినట్టయితే మరి తండ్రి యొక్క ఆస్తిని అంతా తీసుకుని వెళ్ళి బయటికి వెళ్ళి దాన్ని మొత్తము వేస్ట్ చేసేసి దుర్బలమైన జీవితాన్ని ఆయన జీవించినప్పటికీ ఆయన తిరిగి మళ్ళీ తండ్రి వైపు చూసినప్పుడు తండ్రి పరిగెత్తుకుని వచ్చి ఆ కుమారుణ్ణి హత్తుకొని ఆయనను సన్మానించి ఆయన ఇంట చేర్చుకున్నట్టు మనం చూస్తాం. మరి ఇక్కడ చెప్పబడిన వాక్యం కూడా మరి ఆ తప్పిపోయిన కుమారునికి సంబంధించిన విధంగానే మరి సంఘాన్ని ఉద్దేశించి మరి ఇక్కడ యోహాన్ గారు చెప్తున్నారు. ఇది ఒక వ్యక్తిగతమైన జీవితాన్ని చూసినా మన జీవితంలో దీపస్తంభం యొక్క విలువ మనకు తెలుసు. ఆ విధంగానే సంఘం గురించి ఆలోచించినా కూడా ఆ యొక్క దీపస్తంభం యొక్క విలువ మనము తెలుసుకొనవచ్చు. ఒక సంఘానికే కాదు, ఒక కుటుంబానికి కూడా మరి దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు. దీపస్తంభము మన ఇంట్లో ఉండాలి, మన సంఘంలో ఉండాలి, మన జీవితంలో ఉండాలి అనగా మనం ఏం చేయాలంటే మన పూర్వక్రియలన్నింటినీ కూడా తీసివేసి ఆయన తట్టు తిరిగి మరి ఆ దీపస్తంభాన్ని మనం నిలబెట్టుకునే వారమై ఉండాలి. ప్రియులారా, మరి ఇక్కడ చూసినట్టే ఎంతోమంది జీవితాలు రోజు రోజుకి మన లైఫ్లో మనం ఎంతోమందిని చూస్తుంటాం. స్టార్టింగ్లో చాలా భక్తిగా భయంతో ఉంటారు. తిరిగి మనం రాగా మన యొక్క భయం కానీ మన భక్తి కానీ ఆయన పట్ల మనకున్న విశ్వాసం అనేది తగ్గిపోతుంది. మొదటి ప్రేమను మనము కలిగి ఉండకుండా ఉంటాం. కానీ దేవుడు ఇక్కడ ఏం ఆశిస్తున్నాడంటే సంఘము తనని మొదటి ప్రేమ ఏ విధంగా చూపుతుందో
చివరి వరకు కూడా ఆ ప్రేమను కొనసాగించడానికి దేవుడు మరి మనకి ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఎఫెసీ సంఘంలో ఒక మంచి లక్షణం ఏముందంటే, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలైతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. మరి నికోలైతుల క్రియలను మీరు ద్వేషిస్తున్నారని ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు. నికోలైతుల క్రియలు ఏంటనగా సంఘాన్ని బలహీనపరిచే క్రియలను మీరు ద్వేషిస్తున్నారు. సంఘాన్ని ఎవరైతే కూలగొట్టాలని చూస్తున్నారో, ఎక్కడైతే మరి సంఘంలో విభేదాలు పుట్టించాలని అనుకుంటున్నారో అలాంటి క్రియలను మీరు ద్వేషిస్తున్నారు కాబట్టి నేను కూడా వీటిని ద్వేషించున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదైస్లో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. మరి దేవుని యొక్క జీవ వృక్ష ఫలములు మనం భుజించాలి అనగా మన నికోలైతులను మనం ద్వేషించాలి. మనం చేసిన పూర్వక్రియలను మనం విసర్జించి మన దీపస్తంభము ఆరిపోకుండా, మన దీపస్తంభము ఆయన యొద్ద నుండి తొలగిపోబడకుండా ఉండడానికి ఆయన తట్టు మనము తిరిగి చూడాలి. మరి ఈ వాక్యం ద్వారా మన జీవితాలను సరిచేసుకుంటకు దేవుడు తన కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.